మీకు తెలుసా? ఎన్నిసార్లు జనాలు మీ కంటెంట్‌ని అర్థం చేసుకోవట్లేదని అనుకుంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే బిజీగా ఉండగా ఎలా గమనించగలుగుతారు? ఈరోజు ఒక అమ్మ నాతో తన రోజులో గడిచినటువంటి విషయాలను డిస్కస్ చేస్తూ, ఈరోజు నాకు నా గురించి ఆలోచించుకోవడానికి ఒక 10 నిమిషాల టైం కూడా దొరకలేదు అని చెప్పినప్పుడు, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నా కంటెంట్ ఏంటి అంటే, నేను చెప్పాలని కాదు. అది వాళ్ళ మాటల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వింటారు అని. ఇది మన నాన్ ఫాలోవర్స్ కూడా అరే! ఇది మన గురించే చెప్తున్నారే అని అనుకుంటూ అర్థం చేసుకోగలుగుతారు. నేను మదర్స్‌కి ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్ గురించి అనేది చెప్పడం కాకుండా, రోజు వాళ్ళు రో డైలీ కార్యక్రమాల్లో ఫీల్ అవుతున్నటువంటి స్ట్రెస్, గిల్టీ, లోన్లీనెస్, పెయిన్‌ని వాటి గురించి అర్థం చేసుకొని, వాళ్ళు రిలాక్స్‌గా, సైలెంట్‌గా ఉండే విధంగా వాటి గురించి వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉండడంతో, అప్పుడు కొత్త స్ట్రేంజర్స్ కూడా నాకు ఫాలోవర్స్‌గా అవుతూ ఉంటారు అని అర్థమైంది. మీరు కూడా ఇది నా నా గురించి అని అనిపిస్తుందా? మీకు కూడా తెలుసుకోవాలని అనిపిస్తుందా? కామెంట్‌లో ఇక టీచ్ మీ అని రాయండి.